ఇండియన్ రోడ్స్ మీద ఒక కింగ్ ఉండేవాడు. ఆ కింగ్ మళ్ళీ వచ్చేసాడు. ఇది జస్ట్ కార్ లాంచ్ కాదు. ఇండియాలో ఆటోమొబైల్ హిస్టరీలో గ్రేటెస్ట్ కమ్‌బ్యాక్. ఈ రోజు మన ముందు ఉంది ద లెజెండ్ టాటా సియారా. టాటా సియారా అంటే అప్పట్లో ఒక ఎమోషన్. మనం 2025 లో లాంచ్ అయిన టాటా సియారా అనే డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడడానికి వచ్చాం. మనం అయితే హైటెక్ సిటీ దగ్గర ఉన్న టాటా తేజస్విని మోటార్స్ కి అయితే వచ్చాం. పదండి మనం ఈ టాటా సియారా ద లెజెండ్ ఈస్ బ్యాక్ అని మనం చూద్దాం పదండి. అయితే మనకి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి రిక్వెస్ట్ సెన్సార్ లో మనం ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా డోర్ ఇలా ఓపెన్ అవుద్ది. సో అప్పుడు మనం ఎలా డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో మనకి డోర్స్ కూడా చాలా వైడ్ గా అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా చాలా ఈజీగా ఉంటది. ఈ డోర్ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ మనకి చాలా స్పెషల్ గా ఇచ్చారు టాటా వాళ్ళు. సో ఇది మార్కెట్ లో వన్ ఆఫ్ ద కాంపిటేటర్ అని చెప్పాలి ఇప్పుడున్న కార్స్ కి అయితే. సో మనకైతే ఇక్కడ ఈ 4 పవర్ విండోస్ అన్న వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు టాటా వాళ్ళు. సో మనం ఇప్పుడు ఇక్కడ మన ఈ లెగ్ స్పేస్ అన్నది ఎంత ఉందో మనం ఒకసారి చూద్దాం. లెగ్ స్పేస్ అన్నది చాలా ఎక్కువ ఉంది. సో అలాగే మనకి స్టీరింగ్ కూడా చూస్తే మనం ఇప్పుడు ఇక్కడ లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ హైట్ వచ్చేసి 5'9". అలాగే ఇక్కడ హెడ్ రూమ్ కూడా బాగుంది. సో డీసెంట్ గ్యాప్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ ఓఆర్విఎంస్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ ఓఆర్విఎంస్ మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసారా ఎంత పెద్దది ఇచ్చారో. ఎన్ని డోర్స్ ఓపెన్ అయ్యాయని మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి స్టార్ట్ స్టాప్ బటన్ కూడా అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి టెరైన్ కంట్రోల్స్ ఇప్పుడు ఆటో హోల్డ్, బూట్, మళ్ళీ పవర్ మోడ్ ఇవన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఓఆర్విఎంస్ కంట్రోల్ గానీ అవన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి మళ్ళీ 4 పవర్ విండోస్ ఎలక్ట్రికల్ బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం గేర్ పాయింట్ చూస్తే మనకేదో ఒక ఫ్లైట్ నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అలా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫోన్ ఛార్జింగ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. మనకి హజార్డ్ లైట్స్ ఇవన్నీ మనకి ఇక్కడ థియేటర్ ప్రో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అయితే ఉంది. మనకి 10.25 ఇంచ్ అనేది డిజిటల్ డ్రైవ్ డిస్ప్లే అండ్ మ్యాసివ్ 12.23 ఇంచెస్ అనే సెంట్రల్ ఇన్ఫో సిస్టమ్ అండ్ మనకి థర్డ్ వచ్చేసి 12.3 ఇంచ్ అన్నది స్క్రీన్ ఎక్స్క్లూజివ్ ఫర్ ప్యాసింజర్ అయితే ఉంది. సో వాళ్ళు యూట్యూబ్ కానీ ఇవన్నీ చూడొచ్చు. సో మనకైతే స్టీరింగ్లోనే మనకి ఆడియో కంట్రోల్స్ కానీ క్రూజ్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మెటీరియల్స్ అన్నీ కూడా టాప్ నాచ్లో ఉన్నాయి. సో మనకి ఫిట్ అండ్ ఫినిష్ కూడా సాఫ్ట్ అయితే ఉంటుంది. సో మనకైతే ఇది ఒక సన్ రూఫ్. మన ఇది అన్ని కార్స్ కన్నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సన్ రూఫ్. టాటా వాళ్ళని దీన్ని ఇన్ఫినిటీ స్కై వ్యూ అంటున్నారు. వీళ్ళు ప్రొవైడ్ చేసే సన్ రూఫ్ గ్లాస్ వచ్చేసి యూవీ ప్రొటెక్టెడ్ గ్లాస్. కార్ అయితే మనకి చాలా స్పేసియస్ గా ఉంది. సో లగ్జరీగా కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి మనకి అడ్జస్టబుల్ 1, 2, 3 మోడ్స్ అయితే కూడా ఉన్నాయి. సో సీట్స్ అయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ అండ్ సో మనకి కార్ లో అయితే ADAS లెవెల్ 2 సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ తగ్గట్టుగా. సో ఇందులో వచ్చేసి మనం చూస్తే ఇక్కడ టాటా లోగో ఉంది. పైన వచ్చేసి మనకి కెమెరాలో మొత్తం డాష్ బోర్డ్ కెమెరా మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. మనకి వేరే థర్డ్ పార్టీ అవసరం లేదు. సో మనం ఇక్కడ చూస్తే సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. సో ADAS లెవెల్ 2కి ఫంక్షన్ అవుతూ ఉంటాయి. సో దీనికి మన ఇక్కడ రేడార్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేశారు బంపర్ దగ్గర. మనకైతే ఎయిర్ వెంటిలేషన్స్ అయితే ఉన్నాయి ఇంజన్లోకి కానీ రేడియేటర్కి కానీ వెళ్ళటానికి. సో మనకి ఇక్కడ చూస్తే 360 డిగ్రీస్ ఓవర్ వ్యూ కెమెరాస్ అన్నవి మనకి ఆల్ ఓవర్ ద కార్ ఉన్నాయి. సైడ్ 2 మిర్రర్స్ ఉన్నాయి. మనకి ఫ్రంట్ కూడా ఒక కెమెరా ఉంది, బ్యాక్ ఒక కెమెరా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ సెన్సార్స్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన ఫ్రంట్ బోనెట్ అయితే మనకి చాలా బల్కీగా ఉంది. సో అలాగే మన ఇక్కడ ఇంజన్ ఫీచర్స్ అండ్ వాటి డీజిల్ అండ్ పెట్రోల్ వెర్షన్ గురించి వచ్చేస్తే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, డీజిల్ అండ్ పెట్రోల్ వెర్షన్. సో పెట్రోల్ వెర్షన్ వచ్చేసి మనకి ఇక్కడైతే 1.5 లీటర్ హైపర్ అండ్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. 160 హార్స్ పవర్ అండ్ 260 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అండ్ 1.5 కైరోజెట్ డీజిల్ ఇంజన్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో కూడా అవైలబుల్ ఉంది. దీని వచ్చేసి 280 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అండ్ 11 PS. బోనెట్ అయితే మంచి సాలిడ్ అండ్ బల్కీగా ఉంది. సిగ్నేచర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ నైట్ సేబర్ బిఏ ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు మనకి. అలాగే మనకి గ్లాసీ బ్యాక్ యాసెంట్స్ అండ్ రగ్డ్ బంపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్లాక్ లో సియారా బ్యాడ్జింగ్స్ అన్న వీళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక్కడైతే మనకి డెడికేటెడ్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ ప్యాసింజర్స్ కి. సో అలాగే ఇక్కడ మనకి ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇటు సైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే. సో మనకి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా మళ్ళీ ఇందులో ఇన్ డీటెయిల్ సపరేట్ ఉన్నాయి రెండు. సో మనకి జస్ట్ పాస్బుక్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే పనిచేస్తుంది. మళ్ళీ ఇది మనకి వాళ్ళు మొబైల్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో 65 వాట్స్ ఒక ఫోన్ అయితే ఈజీగా పడుతుంది ఇలాగా. సో మనకైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఎలా అయితే కనబడుతుంది. సో మనకి ఇది ఒక ఏరోప్లేన్ నడుపుతున్న ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది.
ఈ కార్లో మనకైతే ఆటోమేటిక్ సన్ బ్లైండ్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం అయితే ఆఫ్టర్ మార్కెట్ వేల్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. సో ఈ కార్ అయితే ప్రీమియం కార్ లాగే మీకు అనిపిస్తుంది. సేమ్ ఫిట్ అండ్ ఫినిష్ కూడా అలాగే ఉంది. మనం అయితే ఇప్పుడు సీట్ కంఫర్ట్ అవి చూద్దాం. ఈ కార్ వచ్చి 5 సీట్ కెపాసిటీ మనకైతే లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. అలాగే మనం ఇప్పుడు హెడ్ రూమ్ చూసినా కూడా డీసెంట్ గ్యాప్ అయితే ఉంది. నేనైతే 5'9" హైట్, నాకైతే ఇంకా చాలా గ్యాప్ ఉంది. సో ఇప్పుడు మనం సన్ రూఫ్ చూద్దాం. సో చాలా కార్స్ లో అయితే మనం సన్ రూఫ్ చూస్తాం, చాలా ఇరుగ్గా ఉంటది. ఇప్పుడు ఈ సన్ రూఫ్ చూసారు ఎంత స్పేషియస్ గా ఉందో ఇది. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సన్ రూఫ్ నేను చూసాను ప్రతి కార్స్ లో. సో టాటా వాళ్ళు అయితే ఇంత సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారని చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేనే దూరానంటే మీరు అందరూ కూడా చూడొచ్చు ఇందులోకి, సన్ రూఫ్ లోకి. పెద్ద సన్ రూఫ్ ఇది టాటా సిఆర్. మనకి సీట్స్ అయితే బాస్ మోడ్ అని ఉంటది. సో ఆటోమేటిక్ గా బ్యాక్ ప్యాసింజర్ ఫ్రంట్ వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. సో సీట్ అయితే ఇంత వెనక్కి వెళ్తది. సో మనకి స్పేస్ చూసారు ఎంత ఉందో. నాకు తెలిసి ఏ కార్ లో కూడా ఇంత స్పేస్ అయితే మీకు ఉండదు. ఈ కార్ లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాస్ మోడ్ అని ఉంటది. సో మనకి ఈ హెడ్ రెస్ట్ అయితే మనకి వీళ్ళు ఆటోమేటిక్ గా ప్రతి సీట్ కి ప్రొవైడ్ చేశారు. టోటల్ 5 ప్యాసింజర్స్ కూడా వాళ్ళ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం బ్యాక్ సీట్ కూడా చూడొచ్చు. బ్యాక్ సీట్ కూడా వాళ్ళ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. 5 సీటింగ్ ఇది. టోటల్ 5 హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఇక్కడ కప్ హోల్డర్ అయితే వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 5 ప్యాసింజర్స్ కూడా 5 సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళైతే మనకి షార్క్ ఫిన్ యాంటీనా అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి టాటా సియారా అన్న బ్యాజింగ్ ఉంటుంది. అలాగే ఈ బూట్ స్పేస్ వచ్చేసి 622 లీటర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కార్లో వచ్చి 16 to 19 ఇంచ్ అలైవేస్ అన్నవి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కార్లో. మనం ఇందాక చెప్పినట్టు ఇక్కడ అయితే ఇన్బిల్డ్ డాష్ క్యామ్ అయితే ఇచ్చారు. అసలు ఈ కార్కి ఎందుకు అంత క్రేజ్? జస్ట్ ఓపెనింగ్స్ ఓపెన్ అండ్ 24 hours లోనే 70,000 బుకింగ్స్ అయితే జరిగాయి. ఈ కార్ అయితే మనకి జనవరి నుంచి అయితే డెలివరీస్ అయితే జరుగుతాయి. ఈ కార్కి అయితే ఎక్సలెంట్ రోడ్ ప్రెజెన్స్ అయితే ఉంది. అసలు ఈ కార్ ఎవరు కూడా చూడలేకుండా ఉండలేకపోతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కార్ అయితే ఎక్కి దాని ఫీచర్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు బుకింగ్స్ అయితే చేస్తున్నారు. సో బుకింగ్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి అండ్ డెలివరీస్ అనేవి జాన్ 1st or 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు. మనకి కార్లో వచ్చేసి మెయిన్ అట్రాక్టివ్ పార్ట్ ఫ్రంట్ సైడ్. సో మనకి ఇక్కడ టాటా బ్యాజింగ్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ అయితే మనకి సెన్సార్స్, రాడార్స్ అన్నీ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది అలై వీల్స్ అనేవి చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేశారు. సో మనకి టాటా సియారా బ్యాజింగ్ అనేది కూడా సిల్వర్ ప్లేట్లెట్తో మనకు వస్తుంది. సైడ్ ప్రొఫైల్ చూస్తే అట్రాక్టివ్గా ఉంటుంది. బ్యాక్ ప్రొఫైల్లో కూడా మనకి టాటా సియారా బ్యాజింగ్ అండ్ టాటా లోగోతో వచ్చాయి. అండ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తే JBL స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్తో అయితే మనకు వస్తుంది. ఇంటీరియర్ ఫిట్ అండ్ ఫినిష్ మొత్తం చాలా స్మూత్గా ఉంది. అండ్ క్యాబిన్ స్పేస్ కూడా చాలా వైడ్గా ఉంది. మనం అసలు ఈ కార్లో మనం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్పేస్ అన్నవి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లెగ్ రూమ్ కానీ అన్నీ సూపర్ కంఫర్టబుల్గా ఉందని చెప్తున్నారు. ఈ సైడ్ లెంత్ అనేది కూడా బాడీ అయితే చాలా ఎక్కువ ఉంది. దీని రోడ్ ప్రెజెన్స్ మనకు ఒక ల్యాండ్ రోవర్ డిఫెండర్ కానీ ఆ సైజులో అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ కార్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మోస్ట్లీ ఎల్లో కలర్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి షోరూమ్లో అయితే మనకి ఇయర్ అండ్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. టాటా కరు మీద, అలాగే మనకి టాటా అల్ట్రోజ్ మీద, అలాగే మనకి టాటా నెక్సాన్ మీద. ఈ డీటెయిల్స్ అనేవి మీరు టాటా షోరూమ్ హైటెక్ సిటీలో ఉన్న తేజస్విని టాటా మోటార్స్ వాళ్ళని కనుక్కోండి.